హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వనభోజనాల్లో శరత్చంద్ర ఫ్యామిలీ డ్యాన్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. గోరింటాకు పిన్ని వచ్చి ఇంకా సాంగ్కి డ్యాన్స్ వేసేసరికి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ గగన్ వాళ్ళ చెల్లి పూర్ణిమ మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వాళ్ళ వైపే జెలస్గా చూస్తూ ఉంటారు గగన్ వాళ్ళ ఫ్యామిలీ. వెంటనే చెర్రీ యాంకరింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మన ముందుకి అదిరిపోయేలా డ్యాన్స్ వేయడానికి వచ్చేస్తుంది ఎవరో కాదు, మా అపూర్వ అత్త అని అంటాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. రే చెర్రీ, ఏమంటున్నావురా, నేను డ్యాన్స్ వేయడం ఏంటి అని అంటారు. అత్తయ్య, నువ్వు ఒక్కదానివే కాదు, నీ పక్కన మావయ్య కూడా డ్యాన్స్ వేస్తారు అని అంటాడు చెర్రీ. రేయ్ నేనా అని అంటాడు చెర్రీ గురించి ఇంకా శరత్చంద్ర. అయ్యో అవును, మీరే మీరే వెయ్యాలి అంకుల్, రండి వేయండి అని అంటుంది పాపం భూమి. ఇంకా అలా భూమి చెప్పినట్లే డ్యాన్స్ వేస్తారనమాట. ఇంకా శరత్చంద్ర అపూర్వ డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటారు అందరూ. వాళ్ళ వైపే ఇంకా గగన్ భూమి కూడా చూస్తూ ఉంటారు. భూమి వైపు గగన్ ప్రేమగా చూసినా గగన్ మాత్రం భూమి వైపు ప్రేమగా చూడకుండా పాపం అలా ఇంకా జాలిగా తలదించుకుంటుంది భూమి. ఇదంతా చూస్తూ పూర్ణిమ అయితే ఇంకా తట్టుకోలేకపోతుంది. వెంటనే తను కూడా ఒక మైక్ అరేంజ్ చేసుకొని, ఆ ప్రేక్షకులారా, ఇప్పటి వరకు మీరు సోసో డ్యాన్సులు మాత్రమే చూశారు, ఇప్పుడు అసలైన డ్యాన్స్ని చూడబోతున్నారు. మా అన్నయ్య డ్యాన్స్లోనే కింగ్. మా అలా అన్నయ్య లాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ డ్యాన్స్ వేయలేదు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు డ్యాన్స్ వేయాలి, లేకపోతే నేను హర్ట్ అవుతాను, రా అన్నయ్య అని చెప్పి ఇంకా గగన్ని పిలుస్తుంది పూర్ణి. ఏంటి నేనా, నేను వేయను అని అంటాడు గగన్. అవునవును, వస్తే కదా వేయడానికి అని అంటాడు శరత్చంద్ర. ఇంకా వెంటనే కోపం వస్తుంది గగన్కి. ఎందుకు వేయను, కొంతమంది నోర్లు మూయించడానికైనా నేను వేస్తాను అని ఇంకా గగన్ అయితే డ్యాన్స్ వేస్తాడు. ఇంకా పూర్ణి అలా చూశారు కదా మా అన్నయ్య టాలెంట్ ఏంటో చూశారు కదా అని అంటుంది. వెంటనే శరత్చంద్ర మైక్ తీసుకొని, ఏంటి 4 కుప్పి గెంతులు వేస్తే అది డ్యాన్స్ అయిపోతుందా? అయినా మా భూమి డ్యాన్స్ ముందు ఎవరైనా తల వంచుకోవాల్సిందే, ఏమా భూమి అని అంటారు. అంకుల్, ఇప్పుడెందుకు అంకుల్ అని అంటుంది. లేదమ్మా, ఇలాంటి పొగరబోతులకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. రేయ్, నువ్వు బాగా డాన్సర్వని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు భూమికి నీకు డ్యాన్స్ పోటీ పెడతాం, ఎవరు బాగా వేస్తారో ఇక్కడే అర్థమైపోతుంది అని అంటారు శరత్చంద్ర. నేను రెడీ అని అంటాడు గగన్. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. దూరం నుంచి షూటర్ కూడా చూస్తూ ఉంటాడు. మేము కూడా రెడీ, దీని తర్వాత ఏం చేయాలో ప్లాన్ వేసుకోవాలి కదా అని ఆ ప్రొఫెషనల్ షూటర్ కూడా తన గ్యాంగ్ని అయితే అరేంజ్ చేసుకుంటాడు. ఇంకా భూమి, అమ్మా నేను చెప్తున్నాను, నువ్వు వీడితో పోటీ పడి వీడిని ఓడించాల్సిందే అని అంటారు శరత్చంద్ర. ఇంక పాపం భూమి వాళ్ళ డాడీ మాట కాదనిలేక ముందుకి వస్తుంది. ఇంకా గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఒకవైపు భూమి క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, ఇటువైపు గగన్ మాత్రం లైక్ హిప్ హాప్ ర్యాప్ సాంగ్స్కి వేస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు కరెక్ట్గా అలా డ్యాన్స్ ఒకరి తర్వాత ఒకరితో ప్యారలల్గా అలా ఇంకా ఒక సాంగ్కి వేస్తూ ఉంటారు. కానీ గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి కాస్త అలసిపోయినట్లు కనిపిస్తుంది అనమాట గగన్కి. ఇంకా వెంటనే గగన్ భూమిని గెలిపించాలి అని ఇంకా పాపం ఓడిపోతాడు గగన్. ఇంకా ఆయాసపడినట్టు నటిస్తూ పక్కకి వెళ్ళిపోతాడు గగన్. భూమి మాత్రం తన డ్యాన్స్ని ఫినిష్ చేసుకొని అందరి ముందు తన డ్యాన్స్ని ప్రజెంట్ చేస్తుంది. ఇంకందరూ భూమిని చూసి చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ అప్లాజ్ ఇస్తూ ఉంటారు. చూసావా, నీ కుప్పిగెంతులు నా కూతురి ముందు దిగదుడిపాయని నువ్వే ఒప్పుకున్నావు. అమ్మా భూమి, నా పరువు నిలబెట్టావమ్మా, సూపర్ అమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా అప్రిషియేట్ చేస్తాడనమాట భూమిని శరత్చంద్ర.
పాపం భూమి మాత్రం గగన్ వైపు చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు ఇదంతా మీరు నా కోసమే చేశారని, కానీ మీకు నేను ఎలా ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని పాపం మనసులో అనుకుంటుంది భూమి. భూమి, ఇదంతా నేను నీకోసమే చేశాను, ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి అని పాపం గగన్ భూమి మనసులో అనుకుంటూ ఇంక భూమి వైపు ప్రేమగా చూస్తాడు. ఇంక భూమి అలా పక్కకి వెళ్ళిపోతుంది. అంకుల్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంక పక్కకు వెళ్తుంది భూమి. ఇంక భూమిని ఫాలో అవుతూ ఉంటారనమాట ఆ రౌడీలు. ఇంక వెంటనే భూమి, రేయ్, ఆ అమ్మాయి ఒంటరిగా వస్తుంది, మనమే ప్లాన్ చేసి తన్ని కిడ్నాప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా అలా భూమి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా గగన్ కూడా కరెక్ట్గా భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి అని అంటాడు. ఇంకా వెంటనే భూమి చూస్తూ ఉంటుందన్నమాట గగన్ వైపు. ఏంటండి, ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు. వెంటనే చెర్రీ చెప్పిన విషయం గుర్తొస్తుందన్నమాట భూమికి. ఏ విషయం చెప్తారు? మీరు నాకు ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడి వెళ్ళిపోండి అని అంటుంది. ఏంటి భూమి, ఎందుకు అలా అంటున్నావు? నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని అడుగుతాడు గగన్. లేదు, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీకు నమస్కారం పెడతాను, ఇక్కడి వెళ్ళిపోండి అని భూమి దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా గగన్ భూమి చేయి పట్టుకుంటాడు. భూమి అయితే ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది. అలా ఇంకా గగన్ అయితే భూమి వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉండేసరికి భూమికైతే చాలా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఆ కిడ్నాపర్లు కూడా, రేయ్, ఏంట్రా ఆ అమ్మాయి కిడ్నాప్ చేద్దామంటే వీడేంటి కనీసం తన్ని వదలటం లేదు, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేయాలి అని ఇంక వీళ్ళైతే ఆలోచించుకుంటూ ఉంటారు. రేయ్, ఓ పని చేద్దాం, ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోతుంది కదా, ఆ అమ్మాయిని ఎలా అయినా తను పక్కకు నెట్టేసి ఇలా చేసేలా చేద్దామని చెప్పి ఇంకా వెంటనే ఒక నలుగురు అయితే అలా ఇంకా భూమి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా నక్షత్ర కూడా అటువైపుగానే వస్తుందన్నమాట. ఇంకా నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి, బావా ఇవాళ డ్యాన్స్ ఎంత బాగా చేశాడో, బావకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి అని కరెక్ట్గా ఇంకా గగన్ అనుకొని ఇంకా గగన్ దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఇంకా కరెక్ట్గా భూమి అండ్ నక్షత్ర ఒకే కలర్ డ్రెస్ వేసుకొని ఉండేసరికి ఇంకా భూమి అనుకొని భూమి అక్కడ నుండి గగన్ని తోసేసి వెళ్ళిపోతుంది. భూమి అనుకొని ఇంకా ఒక్కసారిగా నక్షత్రని కిడ్నాప్ చేసేస్తారు ఆ రౌడీలు. ఇంకా భూమి వెనకాల గగన్ కూడా వెళ్ళిపోతాడు. నక్షత్ర ఒంటరిగా కనిపించేసరికి నక్షత్రకి మత్తుమందు ఇచ్చేస్తారు రౌడీలు. అపూర్వ రౌడీలు నక్షత్రని కిడ్నాప్ చేసి అలా ఇంకా దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. నక్షత్రకి ఇంకా మత్తుమందు వేసేసరికి నక్షత్ర స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అందరూ భోజనాలకి సిద్ధమవుతారు. అందరూ ఇంకా భోజనం చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అపూర్వ, నక్షత్ర ఎక్కడుంది పిన్ని, నక్షత్రం చూసావా అని అడుగుతుంది. లేదమ్మాయి, ఇందాక అడిగితే ఇప్పుడే వస్తానని చెప్పింది, అప్పటి నుండి కనిపించట్లేదు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇదేంటి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే, అసలే ఇది ఫారెస్ట్ ఏరియా, ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అపూర్వ. ఇంకప్పుడే భూమి హ్యాపీగా వచ్చి ఇంకా భూమి అయితే వడ్డిస్తూ ఉంటుంది అందరికీ. ఇంకందరూ భోజనం చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ కూడా ఇంత టెన్షన్గా ఉందేంటి, అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అపూర్వ. వెంటనే ఆ రౌడీలకు కూడా ఫోన్ చేస్తుంది. రౌడీల ఫోన్ అయితే నాట్ రీచబుల్ వస్తుంది. ఇదేంటి వీళ్ళ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది, ఓ ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ అందవనుకుంటా అని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటుంది. ఇంకందరూ భోజనం అయితే ఫినిష్ చేసేస్తారు. అపూర్వ, నక్షత్ర ఎక్కడా అని అడుగుతారు శరత్చంద్ర. ఇప్పుడే వస్తానని చెప్పిందంటండి, నాకు కూడా తెలియదు బావా అని అంటుంది అపూర్వ. భోజనం టైంలో లేకుండా తను ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు శరత్చంద్ర.
అదే నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఒకవేళ రౌడీ అని ఆగిపోతుంది. ఏంటి రౌ అని అంటారు శరత్చంద్ర. "ఆ, ఏం లేదు బావా, పిన్ని ఒక్కొక్కసారి తింగరగా మాట్లాడుతుందని నీకు చెప్పాను కదా పిన్ని. అలాంటివి ఏదైనా ఉంటే బావకి చెప్పకూడదు" అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపోతుందనమాట అపూర్వ. "ఏంటి పిన్ని, నీకెక్కడేం మాట్లాడాలో తెలీదా" అని అంటుంది. "అది కాదమ్మాయి, నాకెందుకో డౌట్ వస్తుంది. ఆ రౌడీగాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, భూమి ఏమో చక్కగా అందరికీ అన్నం వడ్డించింది, నక్షత్ర ఏమో కనిపించకుండా పోయింది. ఎక్కడ చూసినా నక్షత్ర లేదు. అంటే ఒకవేళ రౌడీ వెధవలు నక్షత్రనేమైనా కిడ్నాప్ చేశారా" అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. "పిన్ని, నువ్వు అలా అంటుంటే నాకు భయంగా ఉంది పిన్ని" అని అంటుంది. ఇంకా అపూర్వ, "భయం కాదమ్మాయి, ఒకసారి ఆ వెధవలకు ఫోన్ చెయ్యి" అని అంటారు. ఇంకా ఫోన్ చేస్తుంది కంటిన్యూస్గా అపూర్వ. ఫోన్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి గగన్ గమనిస్తూ ఉంటాడు. ఏంటి ఈ అపూర్వ ఇంతలా టెన్షన్ పడుతుంది అని చూస్తూ ఉంటాడు. అలా ఇంకా అపూర్వ చాలాసేపటికి ఫోన్ చేసేసరికి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆ రౌడీ. "హలో మేడం" అని అంటాడు. "రేయ్, ఎక్కడున్నారు? మీ గురించే ఇందక్కడి నుండి టెన్షన్ పడుతున్నాను" అని అంటుంది అపూర్వ. "అదేంటి మేడం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు చెప్పిన అమ్మాయిని నేను కిడ్నాప్ చేసేసాను కదా మేడం. ఇప్పుడు తను నాతోనే ఉంది మేడం. మేము దూరంగా ఒక ప్లేస్కి కూడా వచ్చేసాం. ఇంకా మీరు భయపడకండి మేడం, మీరు మాకు అడ్వాన్స్ ఇచ్చేశారు కాబట్టి ఫుల్ పేమెంట్ కూడా పని అయిన తర్వాత వచ్చి తీసుకుంటాం మేడం" అని చెప్పి కాల్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఆ రౌడీ. "రేయ్ రేయ్, అమ్మో ఇదేంటి, నేను వీళ్ళకి ఏ ఫోటో చూపించాను" అని ఓపెన్ చేసి చూసేసరికి నక్షత్ర ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. "ఏమైందమ్మాయి" అని అడుగుతుంది. "పిన్ని, పొరపాటు జరిగిపోయింది పిన్ని. ఆ భూమి ఫోటో చూపించే బదులు నక్షత్ర ఫోటోని వాళ్ళకి చూపించాను పిన్ని. వాళ్ళు దూరంగా తీసుకువెళ్ళిపోయారంట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారని భయంగా ఉంది పిన్ని" అని భయపడుతూ ఉంటుంది అపూర్వ. "అమ్మాయి, ఈ విషయం గనక అల్లుడి గారికి తెలిసిందనుకో నిన్నెక్కడే నిలువున పాతేస్తారమ్మాయి" అని అంటుంది గోరింటాకు పిన్ని. "అవును పిన్ని, నాకేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి" అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భూమి అయితే వీళ్ళు గమనిస్తూ ఉంటుంది. "ఏంటా పూర్వ మమ్మీ, అందరినీ టెన్షన్ పెట్టాలనుకునే నువ్వు ఇంతలా టెన్షన్ పడుతున్నావేంటి" అని అడుగుతుంది. "ఏయ్, నీకు అదంతా అవసరమా, పో" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఏంటి ఈ అపూర్వ పిన్ని ఎందుకింత షాక్లో ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గగన్ దగ్గరికి వస్తారు. ఇంకందరూ వచ్చేసరికి అపూర్వ చెప్తుందనమాట. "బావా, ఇప్పటి వరకు కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఎవరో మన బేబీని కిడ్నాప్ చేశారు బావా" అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. "ఏంటి, నక్షత్రం కిడ్నాప్ చేశారా? రేయ్, త్వరగా అంతా వెతకండ్రా" అని అంటారు. ఇంకదంతా చూస్తూ గగన్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. "రేయ్ గగన్, నువ్వు కూడా వెళ్ళి వెతకరా" అని అంటుంది శారద. "అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కిడ్నాప్ అయిందా శరత్చంద్ర కూతురైతే నేనెందుకమ్మా వెళ్ళాలి" అని అంటాడు గగన్. ఇదంతా టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట అపూర్వ అండ్ శరత్చంద్ర. "అలా అనకూడదురా, ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లే, కిడ్నాప్ అయింది కూడా ఒక ఆడపిల్లే. ఒక ఆడపిల్ల ఎంతో గారాబంగా పెరుగుతుంది. అలాంటి అమ్మాయిని ఎవరో రౌడీ వెధవులు కిడ్నాప్ చేశారంటే కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది, అది శత్రువైనా సరే" అని చెప్పి చెప్తుంది శారద. "సరేమ్మా, నేను నీ మాట వింటున్నాను" అని పాపం అలా ఇంకా పరిగెడుతూ ఉంటాడనమాట గగన్ కూడా. ఇంకా అలా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ కరెక్ట్గా అలా దూరంగా వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే ఒక రౌడీల కారు కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట గగన్. ఇంకా వెళ్ళి చూసేసరికి ఆ రౌడీలు, "రేయ్, లొకేషన్ చేంజ్ చేయాలని చెప్పి ఇంకా లొకేషన్ అయితే అలా చేంజ్ చేస్తారు. వెంటనే గగన్ అయితే వెనకాలే పరిగెట్టుకుంటూ ఇంకా వెళ్ళాలని కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇంకా భూమి, "ఏవండి, నేను కూడా వస్తానని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట. ఇంకా భూమి గగన్ ఇద్దరు కలిసి అలా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ గోడౌన్లోకి వెళ్తారు. ఇంకా వీళ్ళైతే, ఈ రౌడీలైతే అలా ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. "నిన్ను చంపమని కోట్లు ఇస్తానంది మేడం,
అయినా నిన్ను చంపేసి హ్యాపీగా డబ్బులు తీసుకుంటాం అని చెప్పి ఇంక అలా చూస్తూ రౌడీలైతే వస్తూ ఉంటారనమాట. ఇంకా వచ్చి కరెక్ట్గా చూసేసరికి అక్కడికి భూమి వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? మా గురించి నీకు తెలియదు అనుకుంటా అని అంటారు. అవును, నిజంగా తెలీదు. ఖచ్చితంగా ఒకరి గురించి మాత్రం మీరు తెలుసుకోవాలి అని అంటుంది భూమి. ఎవరతను అని అడుగుతారు. ఎవరంటే అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఇంకా గగన్ అయితే ఒక్కసారిగా రౌడీల వైపు కోపంగా చూసి ఇంకా రౌడీలని పటా బాగా కొడతాడనమాట గగన్. ఇంకా రౌడీలందరూ ఒక్కసారిగా కాళ్ళు పట్టుకుంటారు. వద్దు, మేము ఇప్పటి వరకు ఎంతో మందిని చూసాం, నీలా ఎవరు కొట్టలేదు, వద్దు, మమ్మల్ని వదిలేయి, మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటారు. ఎక్కడికి రా? ఒక ఆడపిల్లని అన్యాయంగా కిడ్నాప్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతే ఊరుకుంటాననుకుంటున్నారా? రేయ్, మీ సంగతి పోలీసులకు చెప్పానురా అని చెప్పి అంటారు. ఇంకప్పుడే పోలీసులు వచ్చేసరికి అలా ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి ఆ రౌడీలని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. సార్, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి సార్, అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసుకోండి సార్ అని చెప్తాడు గగన్. ఖచ్చితంగా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రేయ్ రండ్రా అని చెప్పి ఇంకా పోలీసులు అయితే ఆ రౌడీలను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా శరత్చంద్ర వాళ్ళకి ఫోన్ చేసేసరికి ఇంకా నక్షత్ర అయితే అలా గగన్ దగ్గరికి వస్తుంది. కరెక్ట్గా ఇంకా గగన్ని హక్ చేసుకోబోతుంటే మధ్యలో భూమి వస్తుందనమాట. ఇంక భూమి హక్ చేసుకుంటుంది. హేయ్, నువ్వేంటి అని అంటుంది నక్షత్ర. ఆయన్ని హక్ చేసుకుంటే నేను హక్ చేసుకున్నట్టేలే, పద అని చెప్పి ఇంక అలా తీసుకువెళ్తుంది. అలా ఇంకా శరత్చంద్ర వీళ్ళు మాత్రం టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ చేస్తూ ఇంకా నక్షత్ర ఎక్కడికి వెళ్ళిందా అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా గగన్ కారు వచ్చి ఆగుతుంది. అదిగో అన్నయ్య వచ్చేసాడు అని అంటుంది పూరి. ఇంకందరూ అటుగా చూసేసరికి ఇంకా కారు దిగి నక్షత్ర పరిగెట్టుకుంటూ ఇంకా పాపం అపూర్వ అండ్ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అమ్మా నక్షత్ర అని చెప్పి ఇంకా అలా హక్ చేసుకుంటారనమాట శరత్చంద్ర. డాడీ డాడీ అని చెప్పి ఇంకా అపూర్వ అండ్ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నక్షత్ర. నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా అని అంటారు. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే దానికి కారణం గగన్ బావే డాడీ అని అంటారు. ఇంకా నక్షత్రతో పాటు భూమి కూడా అవును అంకుల్, గగన్ గారు లేకపోతే ఇవాళ అసలు నక్షత్రం మనకి దక్కేదే కాదు. ఆ రౌడీలు చాలా చాలా కర్కశంగా ఉన్నారు, దీనంతటికీ కారణం గగన్ గారే అని అంటుంది. ఇంకా గగన్ దగ్గరికి వస్తాడు శరత్చంద్ర మాత్రం గగన్ వైపు వస్తుంటే గగన్ మాత్రం కోపంగా శరత్చంద్ర వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు నా కూతుర్ని కాపాడావు చూడు, ఇన్నాళ్ళు నేను నీపై పగ పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్స్, నువ్వు నా కూతుర్ని కాపాడావు. ఇవాళ నువ్వు లేకపోతే నా కూతుర్ని ఎవరు రక్షించలేకపోయేవారు. కాబట్టి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను ఈ ఒక్క విషయంలోనే అని చెప్పి ఇంకా నక్షత్రం తీసుకొని అక్కడి వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ కూడా. ఇంకా అందరూ అలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.